యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈరోజు అక్క రోజంతా స్పృహ లేకుండా ఉంది. అందుకే మనం మళ్ళీ పనిలో కూడా వెళ్ళలేకపోయాం. కానీ రేపు మనం 28 బస్తాల మట్టిని జల్లెడ పట్టాల్సి ఉంటుంది. కానీ రమా, మనం రేపు ఒక్కరోజే అంత పని ఎలా చేయగలం? తెలీదక్క. కానీ ఒకవేళ చెయ్యలేదనుకో, మన ముగ్గురం ఒక నెలంతా ఉచితంగా పని చేయాల్సి ఉంటుంది. ఆయన నాకు ఇలాంటి షరతు పెట్టాడు. పిచ్చేమైనా పట్టిందా రమా? అది అసాధ్యం. అసాధ్యమని నాకు తెలుసు, కానీ ఏం అసాధ్యం లక్ష్మి? అది ఈ లక్ష్మి ఏమంటుంది? అది అక్క, నేనేమంటున్నానంటే బాలాబావ గారు మారడం ముందుగా అసాధ్యం అనిపించింది. కానీ ఇప్పుడు మీ కారణంగా అది సాధ్యం అనిపిస్తుంది. నా కారణంగా కాదు రమ్మా, నిజానికి మీ అందరి కారణంగా. అక్క, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? చూడండి అక్క, బాలాబావ గారితో మళ్ళీ ఇంకెప్పుడు మీరు ఇలా అనకండి. బంధం తెగిపోతే తెగిపోమని. ఎందుకంటే బంధం తెగిపోవడానికి వీల్లేదు. అయినా మన ఇంట్లో మొదటి నుంచే చాలా బంధాలు తెగిపోయాయి. ఇక ఇప్పుడు ఇంకొకటి తెగిపోయిందంటే ఇక అలా తెగిపోయిన బంధాలు మనల్ని చాలా బాధ పెడతాయి. ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఎంత చూశానో దాని నుంచి నేర్చుకున్నదే ఇది. మన ఇంటి గోడల్లో పగుళ్ళు ఏర్పడితే ఏర్పడని, కానీ బంధాల మధ్యలో ఎప్పుడూ పగుళ్ళు ఏర్పడకూడదు. ఇక తెగిపోవడం అనేది చాలా పెద్ద విషయం. చూడు రమా, ఈ విషయంలో నాకు అనుభవం ఉంది. నా కారణంగా మావయ్య ఇంకా ఈయనకున్న బంధంలో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇక దీనికి నాకు, అలాగే నీకు బాధ ఉంది, మనందరికీ ఉంది. నేను నీలాగే మన మావయ్య ఇంకా మన పిన్నితో ఉండాలనుకుంటున్నాను, మన కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. కానీ ఏం చేయను? అయినా నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను. మనందరం మళ్ళీ ఒకే దగ్గరికి చేరాలని. వస్తాను. మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. పదండి. భీమ్, సరే, ఇక నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. కానీ ఒక్క విషయం విను, బాలా అనే మాటలకు నేను భయపడను, నువ్వు కూడా భయపడకో. వెళ్ళు. బాలా అన్నయ్య అంటే ముందు నుంచి అలా ఉన్నాడు. కానీ మీరలా ఎప్పుడు లేరు ఆనందన్నయ్య. బాలా అన్నయ్య మాటలకు నేనేమీ బాధపడను.
కానీ మా ఆనంద్ అన్నయ్యతో పాటు నేను కేవలం ఇక్కడ దాకే రాగలను కదా. మనిద్దరం కలిసి ఇంటి లోపలికి వెళ్ళలేమన్నయ్య. మీ దారి ఇటు, అలాగే నా దారి అటువైపు అయిపోయిందన్నయ్య. మనిద్దరం సొంత అన్నదమ్ములం. అయినా కూడా ఇలా వేరుపడి ఉంటున్నాం. చాలా బాధ అనిపిస్తోంది. భీమ్, వేరుపడిన తర్వాత అన్నదమ్ముల్లో పంపకాలు జరుగుతాయి. కానీ ఇలా అనుకో, కానీ మనం వేరుపడ్డానికి కారణం పంపకాలు మాత్రం కాదన్నయ్యా. భీమ్, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. అయినా నేను చెప్పే ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఆ బాధకు సరైన కారణం ఏదైనా కానీ ఆ కారణాన్ని నీ మనసుని తప్పకుండా అడుగు. దాంతో నీకు వీలైనంత తక్కువ బాధ కలుగుతుంది. ఇక ఇప్పుడు ఈ బాధకి కారణం నువ్వు నీ మనసుకు చెప్పు. ఏ అన్నదమ్ములు బాధపడుతుంటారో ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో పంపకాలు జరుగుతాయి. వెళ్ళు. మీరా? నేను మీకు వద్దని చెప్పాను కదా. మీరు పని వెతుక్కోవడానికి ఎందుకు వెళ్ళారు? మీకు ఆరోగ్యం సరిగా లేదు. మీరు ఇంటికి పదండి, విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, ఇలా ఇంట్లో ఎంతకాలం అని కూర్చుంటాను? దలియామ్మకు ఇంటి అద్దె కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అయితే నేనులేనా? వీలైనంత త్వరగా నేను పని వెతుక్కుంటాను. మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి, మీకు తొందరగా నయమైపోతుంది. అన్నట్టు రేపటి నుంచి మీరు పని వెతుక్కోవడానికి వీల్లేదు. నేను వెళ్ళక తప్పదు లక్ష్మి. కానీ ఒకవేళ తలరాతిలో చావాలని రాసుంటే ఎవరు ఒప్పగలరు? అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, నా ఆరోగ్యం కారణంగా నువ్వెంత ఇబ్బందులు పడుతున్నావు, దీనికంటే నేను చావడమే మేలని. చాలు. ఏంటి మీరేమంటున్నారు? నేనన్నది నిజమే లక్ష్మి. ఒకవేళ నేనే లేకుంటే నువ్వు కేవలం నీ ఒక్కదాని కోసమే కష్టపడేదానివి. కనీసం నా కోసం నువ్వు కష్టాలైనా పడవు కదా. మీ మాటలు అయిపోయాయా? ఇంట్లోకి పదండి. రామ్జీకి వ్యతిరేకంగా మేమంతా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా మంచిది. కాగితం మీద వేలిముద్రలు వేయండి. ఇక ఎవరు ఎలా సాక్ష్యం చెప్పాలో అది కాగితంలో రాసిపెట్టుంది. వేయించు. సాహెబ్, ఇక ఇప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చేస్తే మేమందరం సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం. అన్నట్టు ఈ పనికి సంబంధించి మేము కానీ అలాగే మీరు కానీ డబ్బుల విషయం మాట్లాడలేదు. కానీ కొద్దో గొప్ప ఏమైనా ఇచ్చారంటే
అదే మా అందరికీ మహాప్రసాదం. ఆ తర్వాత మనకు సంబంధాలు కూడా ఏర్పడతాయి. తర్వాత ఏదైనా కేసులో సాక్షులు అవసరం పడవచ్చు. మేమంతా వచ్చేస్తాం. అబద్ధము నిజము మీరేం చెప్పినా సరే మేమంతా అదే సాక్ష్యంగా చెప్పేస్తామా? ఇదిగో సరేనా, వెళ్ళండి. వస్తాం న్యాయవాది గారు. వస్తాం న్యాయవాది గారు. రామ్జీ, నువ్వు పూర్తిగా ఇరుక్కుపోయావు. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. శిక్ష వేయించాకే ఊపిరి తీసుకుంటాను. మీరా, ఈసారి నేను బాగా ఇరుక్కుపోయాను. మన జీవితాల్లో ఏ చెడైతే జరుగుతుందో దాన్ని అంతం చేయడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటది? ఎలాంటి మార్గం ఉంది? మనం ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోదాం. చూడు మీరా, నువ్వు నా బాధ్యతవి. నేను నిన్ను ఇలా ఇంకొకరికి అప్పగించి వెళ్ళిపోలేను. ఒకవేళ భీమాబాయి బతుకుంటే తను కూడా ఇదే చెప్పేది. చూడు మీరా, నేను నిన్ను ఎప్పుడూ నా కళ్ళెదురుగా పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో పాటు పద. ఈరోజు రాత్రికే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? కానీ అన్నయ్య, మనింటిని మన కుటుంబాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోగలం? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికంటే ఎక్కడికో తెలీదు, కానీ వెళ్ళడం ముఖ్యం. అప్పుడే అంతా చక్కబడుతుంది, మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఈ దత్తత తీసుకునే పోరాటం జీజాబాయి ఇంకా నా మధ్యలో ఉంది. తను అర్థం లేకుండా మొత్తం కుటుంబాన్నే దోషిగా మార్చేసింది. అసలు ఈ ఇంట్లో నేనే లేకుంటే ఇక జీజాబాయి కేసు ఎవరి మీద వేయగలదు? అసలు నేనే లేకుంటే అప్పుడు ఆనంద్, లక్ష్మి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఎవరికి తెలుసు, బాల, కరుణ ఈ ఇంట్లో ఉండటానికి వచ్చేస్తారేమో. ఒకవేళ నేను వెళ్ళడం వల్ల మొత్తం కుటుంబం ఒక్కటవుతుందంటే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషపడతాను. నువ్వు సంతోషిస్తావు. చూడు మీరా, నేను బతికున్నంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఒక అన్నయ్య తన చెల్లికి మాట ఇస్తున్నాడు. మీరా, నా మీద నమ్మకం ఉంది కదా? నాకంటే ఎక్కువగా మీ మీద నమ్మకం ఉంది. నేను సామాన్లు మూట కడతాను. ఆగు మీరా,
సామాన్లు మూట కట్టడానికి ముందు ఒక పని చేయాల్సి ఉంటుంది. జీజాబాయి ఒక ఉత్తరం పంపించింది. దాన్ని నేనైతే చింపేశాను. కానీ నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఆ ఉత్తరాన్ని భీమ్ అతికించుకుంటాడు. ఆ ఉత్తరం మీద జీజాబాయి చిరునామా ఉంది. ఆ చిరునామాకు నేను జవాబు పంపించాలి. నాకు ఏమనిపిస్తుందంటే ఆ ఉత్తరం భీమ్ డైరీలో ఉంటుందని. ఆ డైరీలోంచి ఉత్తరం తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఆ లోపు నేను జీజాబాయికి ఉత్తరం రాస్తాను. చివరి ఉత్తరం. తర్వాత జీజాబాయికి ఈ రామ్జీ చూద్దామన్నా కూడా కనిపించడు. మీరా, నువ్వేం బెంగపడకు, అంతా చక్కబడుతుంది. వెళ్ళు. నాన్నకు ఎలా నచ్చజెప్పాలి? ఆయన జీజాబాయి గారి మాటలు వినాలని, అప్పుడే తను ఇక్కడికి వచ్చేస్తుందని. ఒక పని చేస్తాను, జీజాబాయి గారికి ఒక ఉత్తరాన్ని పంపిస్తాను, ఇదే చిరునామాకు. ఇక ఉత్తరంలో ఏం రాస్తాను అంటే, మీరిక్కడికి వచ్చేయండి అని, తర్వాత మాట్లాడుకుందామని. బహుశా తాను అర్థం చేసుకుంటుందేమో. ఇదే మంచిది. అత్తయ్య ఏ చిరునామా ఇచ్చిందో దానికే ఉత్తరం పంపిస్తున్నారా? అవును రమా, అదే చిరునామాకు పంపిస్తున్నాను. నువ్వు చెప్పు, మరి నీ రోజు ఎలా గడిచింది? పని మధ్యలో వదిలేసి రావాల్సి వచ్చింది కదా? అంటే సగం పనికి సగం డబ్బులే ఇచ్చుంటారు. రేపు నువ్వు ఈ పని పూర్తి చేయకపోతే ఈ పనికి నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇక రాబోయే ఒక నెల దాకా మీ ముగ్గురు నా దగ్గర ఉచితంగా కూలి పని చేయాలి. ఈ షరతు ఒప్పుకుంటున్నావా? మీ షరతుకి అంగీకరిస్తున్నాను. నేను రాసి సంతకం చేసిస్తాను. కానీ యజమాని మంచివాడు. ఆయన ఏం చెప్పాడంటే, రేపు పని చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు లెక్క మొత్తం చేసి డబ్బులు ఇస్తానని. అది సగం రోజుకి కాదు, రోజు మొత్తానికి కూలీ కట్టిస్తా అన్నాడు. కానీ నేనేమన్నానంటే, వద్దు, సగం రోజుకే డబ్బులు తీసుకుంటా అన్నాను. నువ్వు చెప్పింది పూర్తిగా సరైందే. తన పని కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే వ్యక్తి పని దొంగల మారిపోతాడు. తన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. నువ్వు చాలా మంచి పని చేశావు. భీమ్రావ్, ఓ భీమ్రావ్, పదండి చూద్దాం.
మీరా ఆ ఉత్తరాన్ని తీసుకునిరా వెళ్ళు.